టెంపుల్ అనుకుంటా కదా. అప్పుడు వచ్చినాం మనం ఒకసారి ఇక్కడికి. ఇది లాంగ్ వ్యూ గుడి. ఇది మొత్తం చెట్టు, చాలా పెద్దగా ఉంది చెట్టు. ఇక్కడ ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం, గుడి లోపలికి వెళ్ళి ఎలా ఉందో. ఈ కట్టడాన్ని చూస్తుంటేనే మొత్తం చూడండి ఎలా ఉందో. లోపలికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ మహేష్ని. మనము ఈరోజు ఎక్కడికి వచ్చామంటే కొడకంచి టెంపుల్కి వచ్చాము. కొడకంచి ఏంటంటే ఆదినారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ ఒక 1000 సంవత్సరాల క్రితంది. మొత్తం ఈ వీడియో మొత్తం చూపెడతాను, చాలా బాగుంటుంది, చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఏ గుడి ఉందంటే మన ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ. చూడండి, చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా ఏళ్ళు అనుకుంటా ఈ చెట్టు, మస్తులా ఉంది. ఇదే ఆంజనేయ స్వామి గుడి. లోపలికి పోదాం, ఎలా ఉందో చూపెడతాం. చూడండి ఆంజనేయ స్వామి. ఇక్కడ నన్ను చూడండి ఎలా ఉన్నాడు. రాయితో చేసింది, చాలా పాతకాలపు అనుకుంటా. ఇక్కడ శివలింగం చూడండి ఎలా ఉన్నాడు. ఇక్కడ ఈ చెట్టుని చూడండి ఎంత పెద్దగా ఉంది, ఎంత లావు ఉందో. చాలా సంవత్సరాల క్రితం అనుకుంటా. మస్తు లావు ఉంది, చాలా అంటే చాలా లావు ఉంది. చూడండి, అప్పటి కట్టిన కట్టడాలు అనుకుంటా. చూడండి ఎలా ఉందో మొత్తం. మొత్తం ఎలా ఉందో, మస్తు లావు ఉంది ఈ చెట్టు మాత్రం. ఈ గుడి కూడా అప్పుడే కట్టింది అనుకుంటా. మొత్తం అప్పట్లాగానే ఉంది మొత్తం, ఇంకా కట్టేయలేదు దీన్ని మాత్రం. మొత్తం పాతదే. ఇంత ఇక్కడ ఇలా ఉంది గుడి. చూడండి ఎలా ఉంది గుడి. ఇదే గుడి, మనం గుడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు లోపలికి పోతున్నాం, లోపల చూపెడతాను ఎలా ఉందో. 1000 సంవత్సరాల క్రితం ఉందంటే ఈ గోడలు చూడండి ఎలా ఉన్నాయో. గోడలు, ఇది రాయి మొత్తం. తలుపులు చూడండి ఎలా ఉందో. తలుపులు చూడండి మొత్తం. ఈ గోడలు చూడండి మొత్తం ఎలా ఉంది. గోపురం చూడండి, 1000 సంవత్సరాల క్రితంది గోపురం. మొత్తం చెట్లు ములిసినాయి గోపురం మీద, పచ్చగా అయిపోయింది చాలా. ఈ గోడలు చూడండి, ఇది చూడండి ఎంత పాతకాలపు టెంపుల్. ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని సంవత్సరాల గుడిని. నాకైతే ఎగ్జైట్మెంట్ ఉంది చాలా, ఇంకా లోపల చూడాలని. చూడండి ఆ గోపురం మీద మొత్తం ఎలా ఉందో. ఇక్కడ ఇలా ఉంది, ఇటు నుంచి ఇలా ఉంది. ఇటు నుంచి ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ కాడ నుంచి పైకి వెళ్దాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇది గోపురం, ఇది గుడి.
కొండపైన ఉంది గుడి. ఇది కోనేరు. ఆ పక్కనే చెరువు ఉంది చూడండి. ఇప్పటిదాకా వీడియో చూశారుగా, మొత్తం ఇంట్రడ్యూస్ చెప్పాను కదా. ఇదే టెంపుల్ 1000 సంవత్సరాల క్రితం టెంపుల్. ఈ టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి వారి దేవాలయం. మనము వచ్చేసి ఈ గుడి ఎక్కడ ఉందంటే కొడకంచిలో ఉంది. ఇది వచ్చేసి మన పటాన్చేరు దగ్గరలో ఉంటుంది. మళ్ళా మీకు కావాలంటే లొకేషన్ పెడతాను, మన ఈ ఎగ్జాక్ట్లీ లొకేషను మీ గూగుల్ మ్యాపు. ఈ గుడి చరిత్ర ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం చరిత్ర దీనిది. అల్లాని వంశస్థులైన ఒక వ్యక్తికి అల్లాని రామోజీరావు గారికి కలలో కనబడి స్వామివారు నా విగ్రహం ఇక్కడ ఉంది, మీరు తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని చెప్పారు కలలో. ఆయనకి అంటే లేచి నిద్రల నుంచి లేచి ఎమ్మటే చూశాడు. అది కళ అని తెలిసి స్వామివారు ఎక్కడ ఉన్నారో అని వెతికారు మొత్తం వంశస్థులు, కానీ దొరకలేదు ఎక్కడ. ఆ రోజు రాత్రి స్వామివారు రామోజీరావు వారి కలలోకి వచ్చి నా విగ్రహం ఎక్కడుందో మీకు దొరకలేదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు పొద్దుగాలనే ఒక గరుడ పక్షి వచ్చి మీ ఇంటి ముందు వాళ్తుంది, అదే నేనున్న స్థలాన్ని చూపెడుతుంది, మీరు వెళ్ళండి అక్కడికి అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగే అందరు కలిసి వెళ్ళారు. ఆ గరుడ పక్షి ఉన్నది అంటే గరుడ పక్షి చూపెట్టిందన్నమాట ఆ విగ్రహాన్ని. వీళ్ళు ఏం చేశారంటే, ఈ వంశస్థులు గ్రామస్తులు ఏం చేశారంటే, వీళ్ళు ఆ విగ్రహం కనబడంగానే అందరూ నాకు కావాలి అని కొట్లాడుకున్నారన్నమాట. అందరూ ఏం చేయలేక కొంచెంసేపు ఆలోచించి గ్రామస్తులు వీళ్ళు అందరు కలిసి ఇదంతా వద్దు మనకి, మీరు ఎడ్ల బండిని పెట్టండి, మేము దానికి ఉన్న ఎద్దులను కడతాము, అది ఎక్కడికి పోయి ఆగితే కడదాము అక్కడనే అని అన్నారన్నమాట గ్రామస్తులు. వెళ్ళి అంటే అప్పట్లోగానే చీకటి అయిపోయింది. అప్పటికే గుడిని ఆ విగ్రహాన్ని అక్కడనే వదిలేసి నిద్రించారట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి స్వామివారు అక్కడ లేరంట. ఎక్కడున్నారంటే కొడకంచిలో ఇక్కడ మన కనబడుతుంది కదా, ఇదే మన గుట్ట పైన వెలిసిండంట, స్వయంగా వెలిసిండు. అక్కడనే ఈ రామోజీరావు మన వంశస్థులు ఉన్నారు కదా గ్రామస్తులు, ఇక్కడనే గుడి కట్టించారు. ఇదే గుడి చూడండి. మరి ఇది కోనేరు, ఈ కోనేరు అప్పటిదే. ఈ కోనేరు కూడా చూడొచ్చు ఎలా ఉందో కోనేరు కూడా. ఇగో ఈ గోపురం చూడండి, గోపురం చూడండి ఎలా ఉందో, చాలా పాతకాలంది. అవో మొత్తం మొలకలు అంటే చెట్లు మొత్తం వచ్చేసినాయి, మొత్తం పాతకాలపు మొత్తం పాకురు వచ్చేసింది. మీరే చూడవచ్చు ఎంత ఎలా ఉందో మొత్తం. అంటే చూసి ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగలేకపోతున్నాను, మాటలు వస్తలేదు. అంతా నేను 1000 సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు చూడలేదు ఇంత పాతకాలపుది. మీరే చూడండి, మీకు మొత్తం చూపెడతాను ఈ గుడి మొత్తం. చూడండి, చూసి మీరు కూడా రండి. నేను కావాలంటే లొకేషన్ పెడతాను యూట్యూబ్లో, డిస్క్రిప్షన్లో లొకేషన్ పెట్టి మీకు కూడా తెలియజేస్తాను. మీరు కూడా చూసి ఆనందించండి, దర్శించుకోండి స్వామివారిని. ఓకేనా? మొత్తం ఈ వీడియో చూడండి, నేను చూపెడతాను. చూడండి, లోపలికి వెళ్తున్నాను ఇప్పుడే గుడి లోపలికి. ఈ తలుపులను చూడండి, ఇప్పుడో తలుపులు మామూలే లేవు. కాలం ఏమో మొత్తం రాళ్ళు, మొత్తం రాత్తో మొత్తం అంతా చెక్కింది. ఇక్కడ ఎన్నయ్యే మొత్తం, ఇదంతా రాయే. చూడండి ఎంత పాకురు పడ్డదో, చాలా పాతకాలంది మొత్తం. ఇదంతా 1000 సంవత్సరాలం అంటే నమ్మొచ్చు, ఇలా ఉంది మొత్తం. చూడండి వేర్లు వచ్చినాయి చెట్టు మొత్తం లోపలికి. ఇది గుడి పైన ఉంది గోపురం
చూడండి ఇలా ఉంది ఇక్కడ, ఇటు ఇలా. ఇది గోపురం, ఇటు నుంచి ఇలా ఉంది గోపురం. ఇది ఎంట్రన్స్ చూసుకోండి. మొత్తం చెట్లు వచ్చాయి, చెట్లు మొత్తం చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు తీసేసి కొంచెం మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. 10 సంవత్సరాల క్రితం కదా, మనం కాపాడుకుంటే బెటర్. ఇంకా ఇది కోనేరు, ఇది కోనేరులకు చూపెడతాను మీకు. కోనేరు ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ వెండి బల్లి బంగారు బల్లి ఉంటుంది. అంటే కాంచీలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఇది కోనేరు. ఈ కోనేరులో స్నానం చేసి ఆ వెండి బల్లిని బంగారు బల్లిని పట్టుకుంటే బల్లి దోషాలు ఏమున్నా కానీ వెళ్ళిపోతాయని అంటారు కదా. అదే కంపల్సరీ జరుగుతుంది, ఎందుకంటే కాంచీలో ఉంది కదా. ఇంకొకటి సామెత ఏంటంటే ఒకటి ఉన్నది, కాంచీకి వెళ్ళలేకపోయినా కానీ కొడకాంచికి వెళ్ళి ఇక్కడ దర్శించుకోవాలని ఒక మాట ఉంది. ఇది చూడండి, ఇదే కోనేరు. చేపలు ఉన్నాయి దీంట్లో, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. కనబడుతున్నాయి, కనబడతలేవు మీకు? నాకైతే ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్నాయి చాలా చేపలు, అన్నీ వెళ్ళిపోతున్నాయి నేను వస్తుంటే. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇక్కడ కాంచీలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడ చేసిన విధంగానే ఇక్కడ కూడా చేస్తారు పూజలు. కాంచీలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతాయి పూజలు. చూడండి కింద ఎలా ఉంది. మొత్తం గుట్ట పైనే కట్టారు. ఇది గుట్ట పైన ఉంది. స్తంభాలు చూడండి. ఏంటి బ్రదర్ ఇది ఇలా పట్టుకొని దేవుడిని ధ్యానిస్తూ ఉంటే చేతులు మూవ్ అవుతాం. అవునా? ఇలా 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 అలా మూవ్ అయితే మనం కోరుకున్నది జరుగుతుంది. అవునా? ఒకసారి ట్రై చేయండి. ఎక్కడ పెట్టాలా? స్టార్టింగ్ పొజిషన్ ఫస్ట్ కుంకుమ పెట్టుకొని అక్కడ ఒక చిల్లర పై తీసి ఇక్కడ పెట్టండి, తీసి అప్పుడు స్టార్ట్ చేసుకోండి. అంటే ఏందండి ఇది? అది దేవుని రాయి అంటారు దాన్ని. అక్కడ పెట్టుకొని మనం ఇలా మూవ్ అవుతే అనుకున్న కోరిక నెరవేరుతుంది. అవునా? అది మనకు తెలియదు మూవ్ అవుతుంది అని. మనం మొత్తం కంప్లీట్ ధ్యాస దేవుని మీదే పెట్టాలి. ఇది మనకి బొంతపల్లిలో కూడా ఉంటుంది. మూవ్ అవ్వలేదంటే అనుకున్నది జరగలేదు. మాక్సిమం మూవ్ అవుతాం, మనకు నమ్మకం ఉండాలి. 2 దగ్గర పెట్టండి, పెట్టి కళ్ళు మూసుకోండి. ఇంకా కళ్ళు మూసుకొని దేవుని ధ్యాసించండి. బల్లి పైన ఉన్నాయి అనుకుంటానా? మనం కోరుకున్న కోరికే నెరవేరుస్తుందంట. అట్లా పెట్టుకుంటే, అట్లా పెడితే ఏదో ఫీల్ వస్తుందంట, చేతులు జరిగినట్టు. చూడండి, ఇంకా చూపెడతాను మొత్తం. ఈ చెట్టుని చూడండి, ఎప్పటిదో ఏమో కానీ చాలా లాగా ఉంది ఈ చెట్టు కూడా. ఈ 2 చెట్లు ఉన్నాయి దీంట్లో, 2 చెట్లు ఉన్నాయి దీంట్లో. ఇది టెంపుల్ చూడండి, గుట్ట పైన పెట్టారు మొత్తం. టెంపుల్ పైన గుట్ట పైన ఉంది.
ఇది వ్యూ మొత్తం పొలాల మధ్యలో పచ్చదనంతో ఈ టెంపుల్ పక్కన చాలా బాగుంది. పక్కనే చెరువు ఉంది చూడండి, చెరువు పక్కనే ఉంది టెంపుల్. ఈ టెంపుల్ మీరు వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే చాలా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా చూడండి. మనం ఇప్పుడు ఈ టెంపుల్ ముందడికి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్. ఇది చెరువు. చెరువు చూడండి, చెరువు పక్కనే గుడి ఉంది. గుడిలోకి వెళ్తున్నాం. గుడిలో స్వామివారు ఎలా ఉన్నారో చూపెడతాను మీకు. చూడండి, గుడి మాత్రం చాలా బాగుంది చూస్తుంటే. గుడి లోపలికి వెళ్తున్నాం. గుడి లోపలికి వచ్చేసాము. గుడిది కింద స్తంభం చూశారు కదా, కింద నుంచి పైకి వచ్చింది ఈ రాయి. ఇంకా పైకి ఉన్నట్టుంది. లోపల ఇలా ఇంకా స్టోరీ ఇంకా తెలియాలంటే మీరు చదవండి ఒకసారి. ఈ స్టోరీ మొత్తం. ఇతను ఫౌండరు, దీనికి చైర్మన్ అన్నమాట, అల్లాజీ రామోజీరావు. ఇది గుడి. గుడిలోకి వెళ్ళి చూద్దాం. గుడి చూడండి. ఇక్కడ స్వామివారిని అండ్ బంగారు బల్లి, వెండి బల్లిని వీడియో తీద్దాం అనుకున్నాం, మీకు చూపెడదాం అనుకున్నాను. కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు దేవిని తీస్తానికి వీడియో, అందుకే మీకు చూపెట్టలేకపోతున్నాను.